బ్రిటన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు హత్య కేసులో ఇతర నిందితులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు జీవిత ఖైదీ విధించింది. ఈ కేసులో మడకం, తులా, మీడియం, లంకాలం న్యాయస్థానం దోషులుగా తేల్చింది. అయితే వారికి జీవిత ఖైదీతో పాటు 1000 రూపాయలు జరిమానా విధించింది. గతేడాది చంద్రుకొండ మండలం ఎర్రపోడు గ్రామంలో పోడు నరుకుతుండలుగా ఘట్టంగా అడ్డుకున్న ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావును అదే గ్రామానికి చెందిన తులా, నంగాల వేటు కొడవలతో దాడి చేసి హత్య చేశారు. అయితే ఈ కేసును వారి జిల్లా కోర్టు విధించింది. ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు హత్య కేసులో ఇతర నిందితులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు జీవిత ఖైదీ విధించింది. ఇది కేసులో మడకం, తులా, మీడియం, రంగాలను న్యాయస్థానం దోషులుగా తేల్చింది. వారికి జీవిత ఖైదీతో పాటు 1000 రూపాయల జరిమానా విధించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తాడు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే 2022 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు హత్య కేసులో ఈ రోజైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంచలనం తీర్పిచ్చిందని చెప్పొచ్చు. ఏదైతే ఈ అంటే మన్యం జిల్లాగా ఉన్నటువంటి భద్రాద్రి జిల్లాలో పోడు భూముల సమస్య అధికంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో అంటే పోయిన సంవత్సరం 2022లో చంద్రకొండ మండలంలో ఉన్నటువంటి ఒక భూమి పరంగా అయితే ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు వారిపై అంటే వారు మొక్కలు వేసుకుంటే శ్రీనివాసరావు అంటే వాటిని పీకేసాడని శ్రీనివాసరావుపై అయితే అక్కడ ఉన్నటువంటి గుత్తికోయలు అయితే దాడి చేసినట్లుగా మనం గమనించవచ్చు. అయితే గుత్తికోయలు అక్కడ ఉన్నటువంటి ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు వారిని అంటే వారి పొలం దగ్గరికి వెళ్ళగా వారు అక్కడ నుంచి వేటకడవలతోటి చంపేసినట్లుగా కూడా మనం గమనించవచ్చు. అయితే అప్పుడు అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించాలని కూడా చెప్పొచ్చు. అయితే ఇదే కేసులో ఈ రోజు కొత్తగూడెం జిల్లా కోర్టు అయితే సంచలన నిర్ణయం తీసుకున్నట్లు కూడా చూడవచ్చు. అయితే ఈ కేసులో ముఖ్య నిందితులుగా ఉన్నటువంటి మడకం, తులా, మీడియం నంగాలను అయితే కోర్టులు నేరస్తులుగా ధృవీకరించి వారికి జీవిత ఖైదు కూడా విధించినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఏదైతే ఈ యొక్క అంటే పోడు భూముల సమస్యలలో ఈ విధంగా అనేక మంది పోలీస్ అధికారులు అయితే అంటే ఫారెస్ట్ అధికారులు అయితే మరణించినట్లుగా కూడా మనం చెప్పొచ్చు. అయితే ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పునైతే ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా ఈ తీర్పు విషయంలో అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పొచ్చు వారు. రైట్, థ్యాంక్ యూ నవీన్.